స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. జై హింద్ మిత్రులారా. మన పొరుగున ఉన్నటువంటి బంగ్లాదేశ్లో విపక్షాలు ఎన్నికల్ని బహిష్కరించాయి. ఒక పార్టీ ఎన్నికల్లో పోటీ చేసింది, విజయం సాధించింది, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దానిపైన తిరుగుబాటు రూపంలో ప్రజా ఆందోళన మొదలైంది. కొన్ని సంస్థలు, ఏజెన్సీలు, అమెరికాలో ట్రైన్ అయినటువంటి సంస్థలు రంగంలోకి దిగాయి. అమెరికాకి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ రంగంలో దిగారు. విక్టోరియా న్యూలాండ్, డొనాల్డ్ వు వంటి రెజీమ్ చేంజ్ ఎక్స్పర్ట్లు వచ్చారు. సైన్యము, బంగ్లాదేశ్లో బ్యాలెన్స్ నిలబెడుతున్నటువంటి సైన్యం ఏదైతే ఉందో ఆ సైన్యానికి చెందినటువంటి కీలక అధికారులకు అమెరికా వీసా నిరాకరించారు. చిట్ట చివరికి పరిస్థితి ఎక్కడికి వచ్చిందంటే ఓట్ల ద్వారా ఎన్నికైనటువంటి ప్రధానమంత్రి దేశం వదిలి పారిపోయేదాకా వచ్చింది. మన పశ్చిమ సరిహద్దులో ఉన్నటువంటి పాకిస్తాన్ని తీసుకుందాం. పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ ఎన్నికల్లో గెలిచారు. సైన్యం సహకారంతో ఎన్నికల్లో గెలిచారు. సైన్యం సహకరించకపోతే ఆయన ఎన్నికల్లో గెలిచేవారు కాదు. పాకిస్తాన్లో ఎవరు గెలవాలన్నా సైన్యం సహకారం ఉండాలి. ఎందుకంటే గెలిచినా కూడా ఫలితాల్ని తారుమారు చేయగలిగే శక్తి కేవలం సైన్యానికి ఉంది. సైన్యంతో గొడవ పెట్టుకున్నారు. అమెరికాకి వ్యతిరేకంగా చైనాకి చేరువయ్యారు. ఇమ్రాన్ ఖాన్ని తొలగించారు. ఆయన జైల్లో ఉన్నారు. బ్రతికున్నారా లేదా తెలియదు. ఆయన పరిస్థితి ఏంటో తెలియదు. ఇప్పుడు అదే సైన్యము, అదే అమెరికా ప్రయోజనాలకు పెద్ద పీట వేసేటటువంటి షెబాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చింది. ఆయన ఎన్నికల్లో గెలవలేదు. అయినా అక్కడ ప్రజల నుంచి తిరుగుబాటు రాదు. ఈ బూటకపు ఎన్నికలని చెప్పి ఉద్యమాలు జరగవు. షెబాజ్ షరీఫ్ ప్రభుత్వం కొనసాగుతూ ఉంటుంది. సింహాసనం మీద ఆయన కూర్చుంటాడు. ప్రపంచమంతా తిరిగి ఆసిమ్ మునీర్ పనిచేస్తాడు. రెజీమ్ చేంజ్ ఆపరేషన్. నెక్స్ట్ టార్గెట్ భారతదేశమా? ఎందుకంటే భారతదేశంలో కూడా ఎన్నికలు జరిగినాయి. 2024 ఎన్నికల్లో వరుసగా 3వసారి నరేంద్ర మోదీ నెగ్గారు. జాతీయవాద శక్తులు నెగ్గాయి. కుహనా సెక్యులరిజం ఓడిపోయింది. ఒక స్వతంత్ర విదేశ వ్యవహారాల విధానాన్ని అవలంబించి ఇండియా ఫస్ట్ అనేటటువంటి ఆలోచనతో పనిచేసేటటువంటి పార్టీ 3వసారి అధికారంలోకి వచ్చింది. కాబట్టి ఇక్కడ కూడా రెజీమ్ చేంజ్ జరగాలి అన్నటువంటి ప్రయత్నం జరుగుతున్నట్టుగా మనకి చాలా స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ రెండు దేశాల్లో కూడాను ఇమ్రాన్కి వ్యతిరేకంగా జరిగిన యుద్ధం కావచ్చును, షేక్ హసీనాకి వ్యతిరేకంగా జరిగినవి కావచ్చును, ఈ రెండిటికి పునాది ఓటింగ్ సరిగ్గా జరగలేదు, ఎన్నికలు సరిగ్గా జరగలేదు. బ్రెజిల్లో కూడాను ప్రస్తుతం అక్కడ లులు పరిపాలన ఉంది. దానిని బోల్సనారో వ్యతిరేకిస్తున్నాడు. ఆయన నినాదం కూడా ఓటింగ్ సరిగ్గా జరగలేదు, దొంగ ఓట్లు పడ్డాయి, మోసం చేసి బ్యాలెట్ ద్వారా విజయం సాధించాడు, లులుని తొలగించాలి. ఇది బోల్సనారో విధానం. లులు అమెరికా ప్రయోజనాలకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. తన దేశ ప్రయోజనాల కోసం బ్రిక్స్ కూటమిలో మొట్టమొదటి బి లెటర్ ఏదైతే ఉందో అది బ్రెజిల్కి సంబంధించింది. రెండవది రష్యా, మూడవది ఇండియా, నాలుగవది చైనా, ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా. ఇప్పుడు వేరే వేరే దేశాలు కూడా వచ్చి కలిసి అది వేరే విషయం. కాబట్టి అమెరికా ప్రయోజనాలు కాకుండా భారత్ ప్రయోజనాలు ముఖ్యం అంటున్నటువంటి నరేంద్ర మోదీ కూడా రెజీమ్ చేంజ్ ఆపరేషన్స్ చేయడానికి రంగం సిద్ధమైందా? అక్కడ కూడా ఓట్ చోరియే. మళ్ళీ ఓట్లే నినాదము, ఎన్నికల సంఘము, ఎన్నికల ప్రచారము, ఎన్నికల ఓటింగు, వీటిని ప్రశ్నించడం, గెలుపుని ప్రశ్నించడం, సరిగ్గా అదే జరుగుతుంది. దీనికి ఆధారంగా కొంత డేటాను సృష్టించడం జరిగింది. డేటాను సృష్టించినటువంటి వ్యక్తులు చాలా సుప్రసిద్ధులు, పేరు పొందిన వాళ్ళు, సెఫాలజీలో ప్రొఫెసర్లుగా ఉన్నటువంటి వాళ్ళు, CSDS వంటి సంస్థను నడిపిస్తున్నారు. సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్. వాళ్ళు డెవలపింగ్ సొసైటీని ఏమి స్టడీ చేస్తారో అర్థం కాదు. కేవలము వాళ్ళు ఎన్నికల్లో ఏ కులం ఎవరికి ఓటేసింది, ఏ వర్గం ఎటు షిఫ్ట్ అయింది, ఏ పార్టీ ఎన్ని సీట్లు సంపాదించింది, ఎన్ని ఓట్లు సంపాదించింది, మహిళలు ఎటువైపు, మగవాళ్ళు ఎటువైపు, ఈ రకమైన అంచనాలు తప్ప సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీ సమాజానికి పనికొచ్చే వేరే రీసెర్చ్ ఏం చేసింది? ఏమీ చేయలేదు. కానీ దీనికి ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే సెంటర్ ఫర్ డెవలపింగ్ సొసైటీ, స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీ, CSDSలో యోగేంద్ర యాదవ్ పనిచేశాడు. ఆయన ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చాడు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రచార పని అంతా చూశారు. మొన్న ఎన్నికల వరకు
భారత్ జోడో యాత్రకి అనుసంధానకర్త ఆయనే. ఇప్పుడున్నటువంటి కో డైరెక్టర్స్లో ఒకరైనటువంటి ప్రొఫెసర్ సంజయ్ కుమార్ కూడాను కొంత గణాంకాలని తీసుకొచ్చారు. సరిగ్గా ఓట్ చోరీ పేరిట రాహుల్ గాంధీ ఉద్యమం స్టార్ట్ కావడానికి 2 రోజుల ముందు నుంచి ఆయన అన్ని పత్రికల్లో పుంఖాలుగా వ్యాసాలు రాశారు, కొంత డేటా ఇచ్చారు. నాసిక్, శివ్ని ఇటువంటి కొన్ని నియోజకవర్గాల్లో, నాగపూర్ ఈ నియోజకవర్గాల్లో లోకసభకి అసెంబ్లీ ఎన్నికలకి పోలిస్తే 43%, 50% వరకు ఓట్లు పెరిగాయని చెప్పేసి ఇవన్నీ కూడా దొంగ ఓట్లని చేర్చారు అని చెప్పి ఆయన వాదించారు. ఆయన ఇచ్చిన గణాంకాల ఆధారంగా ఈ ఓట్ చోరీ యాత్ర ఏదైతే రాహుల్ గాంధీ బీహార్లో చేస్తున్నారో అది మొదలైంది. ఇప్పుడు బయటపడ్డ విషయం ఏంటంటే ప్రొఫెసర్ సంజయ్ కుమార్ గారు ఇచ్చినటువంటి గణాంకాలన్నీ కూడికలు తీసివేతల్లో తప్పు చేశారట ప్రొఫెసర్ గారు. ఆయన టీము 30-35 మంది నిపుణుల టీము కూడికలు సరిగ్గా చేయలేకపోయారట. పర్యవసానంగా మా గణాంకాలు తప్పు అని ఆయన అంగీకరిస్తున్నారు. 4 రోజుల తరువాత ఎందుకు అంగీకరిస్తున్నారు? ఎన్నికల సంఘము అసలైన ఫిగర్లను జారీ చేసింది. లోకసభ నుంచి అసెంబ్లీకి ఆయన చెప్పినంత శాతం పెరగలేదు, అసలు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసేంతగా అక్కడ ఫలితాలు రాలేదు అన్న విషయాన్ని ఎన్నికల సంఘం ఎప్పుడైతే డేటాను రిలీజ్ చేసిందో అయ్యో పొరపాటు అయిపోయింది, తప్పు అయిపోయిందని ఈయన ఒక అపాలజీ చెప్పేసి మొత్తానికి తన ట్వీట్లన్నింటినీ కూడాను విత్డ్రా చేసుకున్నాడు. కానీ ఏ అబద్ధమైతే ఈయన సృష్టించడం అది ప్రపంచం తిరుగుతూనే ఉంది. రాహుల్ గాంధీ రూపంలో, ఓట్ చోరీ రూపంలో బీహార్లో పర్యటన కొనసాగుతూనే ఉంది. ఈ సిఎస్డిఎస్ ఏమిటి? సిఎస్డిఎస్కి డబ్బులు ఇస్తున్న వాళ్ళు ఎవరో తెలిస్తే సిఎస్డిఎస్ కథ కూడా మనకి కొంత అర్థమవుతుంది. దానికి ఫోర్డ్ ఫౌండేషన్ డబ్బులు వస్తాయి. ఫోర్డ్ ఫౌండేషన్ అమెరికా ప్రభుత్వము నడిపించేటటువంటి ప్రభుత్వ మద్దతుతో అమెరికన్ డీప్ స్టేట్తో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కెనడాకి చెందినటువంటి ఐడిఆర్సి, అదేవిధంగా బిల్ గేట్స్ ఫౌండేషన్, ఆ తర్వాత యూకేకి యునైటెడ్ కింగ్డమ్కి చెందినటువంటి డిఎఫ్ఐడి, డిపార్ట్మెంట్ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఏమున్నది ఇక్కడ? కానీ వాళ్ళకి పెద్ద ఎత్తున నిధులు వచ్చాయి. నార్వేకి చెందిన నొరాడ్ సంస్థ ఇచ్చింది. అదేవిధంగా హ్యూలెట్ ఫౌండేషన్ అమెరికాకి చెందినటువంటి పెద్ద కార్పొరేట్ సంస్థ, దాంతోపాటు డచ్ ఏజెన్సీస్ కూడా వచ్చింది. ఎన్నికల్ని అధ్యయనం చేసే ఒక సంస్థకి ఇంతమంది డబ్బులు ఎందుకు ఇచ్చారు? ఎందుకంటే వీళ్ళు ఎన్నికల్ని ఎలా ప్రభావితం చేయాలన్నటువంటి విషయాన్ని అర్థం చేయించే ప్రయత్నం చేస్తున్నారు కొన్ని ఏజెన్సీలకి. దానికోసమే ఇచ్చినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఇది వాస్తవంగా చెప్పాలన్నట్టయితే రెజీమ్ చేంజ్ ఆపరేషన్ ఏదైతే ఉందో దానికి 4 ప్రధాన లక్షణాలు ఉంటాయి. మొట్టమొదటిది తిరుగుబాటు ఏదైతే ఉందో అది పైకి చాలా శాంతియుతంగా, హింస లేకుండా హింసాయుతంగా జరుగుతున్నట్టుగా కనిపించాలి. ఒక భారత్ జోడో వంటి యాత్ర కావచ్చును, షహీన్ బాగ్ వంటివి కావచ్చును, ఈ రకంగా నాన్ వైలెంట్ ప్రొటెస్టులు జరగడం. బెంగళూరులో ఇటీవలే ఎన్నికల చోరీకి సంబంధించి మహదేవ్పురా కోసం అయిపోయిన ఎన్నికలు 45 రోజులు అయిపోయినాయి. ఇప్పుడు మీరు అప్లై కూడా చేయలేరు, చట్ట ప్రకారం కోర్టుకు కూడా వెళ్ళలేరు. కానీ ఒక నాన్ వైలెంట్ ప్రొటెస్ట్ ద్వారా, అంటే హింస కనిపించకుండా ఒత్తిడి తెచ్చే ప్రొటెస్టులు ఉండాలి. రెండవది ఎన్నికలను అధ్యయనం చేయటము లేదా ఎన్నికల నిర్వహించే సంస్థలని అప్రతిష్ట పాలు చేయడము, ఎన్నికలు అయిపోయిన తర్వాత దాని మీద ప్రశ్న చిహ్నాలు లేవనెత్తడం. మూడవది వీటి వెనుక పాశ్చాత్య దేశాల ప్రయోజనాల్ని కాపాడాలన్నటువంటి లక్ష్యం ఉంటుంది. నాలుగవది జియోపొలిటికల్గా అది అమెరికా ప్రయోజనాలను కాపాడే విధంగా ఉంటాయి. ఈ 4 ప్రకారాల లక్ష్యాల కోసమే రెజీమ్ చేంజ్ ఆపరేషన్స్ జరుగుతాయి. ప్రపంచంలో అనేక రెజీమ్ చేంజ్ ఆపరేషన్స్ బంగ్లాదేశ్లో కావచ్చును, లేకపోతే పాకిస్తాన్లో మాత్రమే కాదు, వేర్వేరు ఇటువంటి ఆపరేషన్స్ జరిగినాయి. ఉదాహరణకి సర్బియాలో బుల్డోజర్ రెవల్యూషన్ జరిగింది 2000 సంవత్సరంలో. ఈ బుల్డోజర్ రెవల్యూషన్ ప్రొటెస్ట్, పాలకుడికి వ్యతిరేకత, మొత్తానికి అమెరికా అనుకూల ప్రభుత్వాన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టడం. జార్జియాలో 2003లో జరిగింది. దాన్ని రోజ్ రెవల్యూషన్ అంటారు. అక్కడ ఎన్నికల్లో గెలిచిన ఎడ్వార్డో షెవర్నార్డ్జేని తొలగించి
వేరే వాళ్ళు పరిపాలనలోకి వచ్చేందుకు, అమెరికా అనుకూల శక్తులు వచ్చేందుకు ప్రయత్నం జరిగింది. అలాంటి ప్రయత్నం 2004లో యుక్రెయిన్లో జరిగింది, ఆరెంజ్ రెవల్యూషన్ పేరిట. దీంతో ఎన్నికలు గెలిచినటువంటి యానుకోవిచ్ దేశం వదిలి రష్యా పారిపోవాల్సి వచ్చింది, షేక్ హసీనా పారిపోయినట్టుగా. ఆ తర్వాత జోకర్ జెలెన్స్కీ లాంటి వాళ్ళు అమెరికా అడుగులకు మడుగులొత్తే వాళ్ళు వచ్చారు. అమెరికాకి ఏది చేయమంటే అది చేయడానికి వచ్చారు. నాలుగోది కిర్గిజిస్తాన్లో ట్యూలిప్ రెవల్యూషన్ అనే పేరుతో రెవల్యూషన్ వచ్చింది 2005లో. ఆ తరువాత ఇటువంటి విప్లవాలనే మిడిల్ ఈస్ట్లో తీసుకుని రావడానికి ప్రయత్నించారు. మొరాకోలో కొన్ని దేశాల్లో సక్సెస్ఫుల్ అయ్యారు. ఈజిప్టులో కూడా సైన్యం ప్రభావాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు. చివరికి ఇస్లామిక్ బ్రదర్హుడ్ బలం పుంజుకుంటుందని తెలిసిన తర్వాత మళ్ళీ అదే సైన్యాన్ని శరణు కోరి మొత్తానికి చావు తప్పి కన్నులొట్టపోయారు. అటువంటి రెవల్యూషన్ తెచ్చే ప్రయత్నమే సిరియాలో జరిగింది. దానిని సిరియన్ ప్రభుత్వాన్ని అణిచివేసేందుకు ఐసిస్ని సృష్టించారు. ఈ ఐసిస్ యొక్క సృష్టి వెనుక కూడా ఈ ఆలోచన ఉంది. కాబట్టి అలాంటి ప్రయత్నమే మన దేశంలో జరుగుతుంది. ఎందుకంటే ప్రస్తుతము ఈ ఓట్ల చోరీకి ఆధారమైనటువంటి డేటాయే తప్పని చెప్పి ఆ డేటాను ఇచ్చిన వ్యక్తే ఒక క్షమాపణ చెప్పి తప్పించుకుంటున్నారు. ఐసిఎస్ఎస్ఆర్ నుంచి వచ్చేటువంటి ఫండింగ్ విషయంలో ఆయనకు నోటీస్ వచ్చింది తప్పుడు రీసెర్చ్ చేసినందుకు, అది వేరే విషయం. కానీ మొత్తం మీద విదేశీ ధనంతో పనిచేసేటటువంటి సంస్థలు తప్పుడు డేటా ద్వారా ఒక ఉద్యమాన్ని రేకెత్తించి ఎన్నికల ఫలితాలపైన, ఎన్నికలను నిర్వహిస్తున్న సంస్థ యొక్క విశ్వసనీయత పైన ప్రశ్న చిహ్నాలు లేవనెత్తుతున్నారు. కాబట్టి బంగ్లాదేశ్లో, పాకిస్తాన్లో, ఈ దేశాలన్నింటిలో జరిగినట్టుగా ఇందాక చెప్పిన జార్జియా కావచ్చును, కిర్గిజిస్తాన్ కావచ్చును, ఈ దేశాల్లో జరిగినట్టుగానే భారత్లో కూడా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే భారత్లో ఇవి విజయం సాధించడం కొంచెం కష్టం. కారణం ఏంటంటే ఈ దేశం చాలా పెద్దది. ఇప్పటి వరకు సువిశాలమైనటువంటి దేశాలలో 140 కోట్లు 150 కోట్ల జనాభా ఉన్న దేశాల్లో ఈ రకమైన రెజీమ్ చేంజ్ ఆపరేషన్ సక్సెస్ఫుల్ కాలేదు. మిగతా దేశాల్లో 1 లేదా 2 పట్టణాల్లో పెద్ద ఉద్యమం చేసి ఆ పట్టణాల్ని కనుక క్యాప్చర్ చేసినట్లయితే మొత్తం దేశం వశమైపోతుంది. ఢాకాని పట్టుకుంటే మొత్తం బంగ్లాదేశ్ వచ్చేస్తుంది. ఇస్లామాబాద్, లాహోర్, రావల్పిండి 3 పట్టణాలని పట్టుకుంటే పాకిస్తాన్ వశమైపోతుంది. కానీ భారతదేశం విషయంలో అది సాధ్యం కాదు. ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం, వేర్వేరు భాషలు, వేర్వేరు జీవన విధానాలు, అనేక రాష్ట్రాల్లో అనేక రకమైనటువంటి రాజకీయ ఆలోచన విధానాలు, వీటి ఇంత వైవిధ్యం ఉన్నటువంటి దేశంలో ఇది సాధ్యం కాదు. మూడవది, ఈ దేశాలన్నింటినీ కలిపి ఉంచేటటువంటి జాతీయవాద శక్తి అంటూ లేదు. నియంతృత్వం కొన్ని దేశాల్లో ఉంది, కానీ భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉంది. రెండవది, బలమైనటువంటి జాతీయవాద శక్తులు ఉన్నాయి. 1947లో మరో విభజన జరిగే అవకాశం లేదు. రెజీమ్ చేంజ్ కూడా ఇష్టారాజ్యంగా చేయటానికి భారతదేశంలో కుదరడం లేదు. ప్రయత్నం అయితే చేస్తున్నారు. తప్పుడు డేటా ద్వారా ప్రయత్నం చేస్తున్నారు, తప్పుడు యాత్రల ద్వారా ప్రచారం చేస్తున్నారు, ఒక కథనాన్ని సృష్టించేందుకు ఒక వర్గం మీడియా ద్వారా ఉపయోగించుకుని ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇది విజయం సాధిస్తుందా భారతదేశంలో? ఇది గెలవాలా ఓడాలా అన్నది ఈ దేశంలో ఉన్నటువంటి వైవిధ్యము, ఈ దేశంలో ఉన్నటువంటి అంతఃసూత్రంగా ఉన్నటువంటి జాతీయవాదము, ఈ 2 గెలుపోటముల్ని నిర్ధారిస్తే, ఇవి బలంగా ఉన్నట్టయితే రెజీమ్ చేంజ్ ఇండియాలో పనిచేయదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.